అందరికీ నమస్కారం. నేను భాను మేకల. వెల్కమ్ టు అవర్ ఛానల్. శివశక్తి కరుణాకర్ గారు 2.5 కోట్లు కొట్టేశాడండి. అక్షరాల 2.5 కోట్లు. ఇది నేనంటున్నటువంటి మాట కాదండి, మన హైందవ పోరాట యోధులే చెప్పారు పబ్లిక్ గా. ఈ రోజుకి వీడియోలు ఉన్నాయి. సరే, ఆ 2.5 కోట్ల గురించి ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు, వీడు కరుణాకర్ గారు గోల్డ్ చైన్ కొట్టేసిన పాస్టర్ కొడుకు శివశక్తికి వచ్చిన బాధితులు. వీడు ఈరోజు ఉదయమా లేకపోతే నిన్న పెట్టాడు 19 hours బ్యాక్. గోల్డ్ చైన్ కొట్టేసిన పాస్టర్ కొడుకు శివశక్తికి వచ్చిన బాధితులు. వెరీ గుడ్ రా, బాగానే పెట్టావు నువ్వు. ఇప్పుడు నీ బతికేంటో కూడా ఒకసారి మన పోరాట యోధురాళ్ళు ఉన్నారు కదా, పోరాట యోధురాళ్ళు ఉన్నారుగా, వాళ్ళ నోట్లతోనే ఒకసారి మీకు వినిపిస్తా. తర్వాత పూర్తిగా వీడియోలోకి వెళ్దాం. ఓకేనా? జై శ్రీరామ్ అండి హిందూ బంధువులందరికీ. మొన్న నేను శివశక్తి వారి యొక్క పేపర్స్ అన్ని కూడా బహిర్గతం చేయండి 24 గంటలు ఛాలెంజ్ చేశాను. అప్పుడు వారిద్దరూ కూడా ముందుకొచ్చి ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో వాళ్ళు పేపర్స్ అన్ని చూపించారు. చైల్డ్ డీడ్ అన్నారు, అగ్రిమెంట్ అన్నారు. దాని గురించి నాకు చాలా కన్ఫ్యూజన్ వచ్చింది, క్లారిటీ లేదు. అందువల్ల నేను దాని గురించి లోతుగా అధ్యయనం చేస్తే కొన్ని విషయాలు బహిర్గతం అయ్యాయి. ఆ విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. కాబట్టి అందుకోసమే నేను ఇప్పుడు ఒక వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను అనమాట. ఆ టైటిల్ ఏంటంటే 3 కంపెనీల ఆట. 3 కంపెనీల ఆట ఏంటో, దీని వెనుకున్న కథ కమామిష్ ఏంటో ఈ వీడియో తర్వాత కొన్ని వీడియోలు ఇంకా చేస్తాను నేను, దాంతో మీకు తెలుస్తుంది. ఫస్ట్ ఈ వీడియోలో 3 కంపెనీల ఆటలో చూద్దాం. ఫస్ట్ ఇది కాదులే గాని, ఇది ఈ కరాటే కళ్యాణి గారు చక్కగా 2.5 కోట్ల రూపాయలు ఏదో వీడియో ఉంది, అది ఒకసారి వినిపిస్తా. శివశక్తి ఫౌండేషన్ పేరుతో ఇందులో దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కఠినంగా శిక్షించాలని చెప్పి వారి మీద కేసులు నమోదు చేసి జైల్లో పెట్టాలని చెప్పి కరాటే కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. మనతో పాటు కరాటే కళ్యాణ్ తెలుసుకునే చెప్పండి, అసలు ఏం జరిగింది అసలు? శివశక్తి అనే ఫౌండేషన్ వాళ్ళు, శివశక్తి అనే సంస్థ ఆధ్యాత్మిక చైతన్య వేదికని ఎప్పుడో మొదలుపెట్టి 2017లో వాళ్ళు ప్లాన్డ్ గా అందులో ఉన్న సభ్యులందరినీ కూడా వాళ్ళని బయటికి పంపించేసి 9 మంది సభ్యులు ఉన్న వాళ్ళు ఒక 5గురిని బయటకు పంపించేసి వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు ముందుగానే ప్లాన్డ్ గానే ఒక శివశక్తి ఫౌండేషన్ అని ఒక సెక్షన్ 8 కంపెనీని రిజిస్టర్ చేసుకొని దానికి కావాల్సిన సభ్యుల్ని ముందుగానే ఒక కోర్ టీం రెడీ చేసుకొని ఆ కోర్ టీం బయట నుంచి తెచ్చుకొని ఇందులో ఏర్పాటు చేసుకొని వీళ్ళు 9 నెలల్లో ట్రాన్సాక్షన్ చేసి ఫండ్ రైజింగ్ వెళ్ళారు. ఫస్ట్ టైం ఫండ్ రైజింగ్ చేశారు. 1 కోటి రూపాయలు తీసుకున్నారు. ఆ 1 కోటి రూపాయలు తీసుకున్నప్పుడు ఆఫీస్ ఓపెన్ చేసామన్నారు. మేము వెళ్ళాం. ఆఫీస్కి వచ్చిన తర్వాత ఏంటి ఆఫీస్ ఎలా మీరు చేశారు కదా, బాగుందని మేము సంతోషించి వచ్చేసాం. సెకండ్ టైం విత్ ఇన్ మంత్స్ లో మళ్ళీ అడిగారు, ఇదేంటి మొన్న చేశారంటే జాతీయ స్థాయి అన్నారు. ఇదేదో తేడా ఉంది, మొన్న చేసి మళ్ళీ ఇప్పుడు ఏంటి ఇంత చిన్న ఆఫీస్ సరిపోద్ది ఒక వీడియో తీయాలంటే, ఎవరినన్నా ధర్మరక్షణ అంటే చదువుకున్నాం కానీ లోతుగా వెళ్తే టోటల్ విషయాలన్నీ బయటపెట్టాలి. మొత్తం ఫ్రాడ్ చేస్తున్నారు, మొత్తం డబ్బులు తీసుకుంటున్నారు, చాలా ఘోరంగా హేయంగా చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు భయంకరంగా బూతులు తిడతారు, భయంకరంగా మాట్లాడుతున్నారు, చాలా నీచంగా పోస్టులు పెడుతున్నారు వాళ్ళ పైన అన్నది మాకు తెలిసి మేము అవన్నీ చూసి చాలా గట్టిగా మేము వాళ్ళందరితో మంచిగా చెప్పి చూసాము. తర్వాత మేము ఏంటి ఇదంతా అని అడిగితే మమ్మల్ని ట్రోల్ చేశారు. మాతో పాటుగా కొన్ని 100 మందిని బాధలు పెట్టారు. చాలా మంది వీళ్ళందరూ కూడా బాధితులే. ఈయన మాముదాల బాబురావు తనతో కులం పేరు చెప్పి ఇతను సపోర్ట్ చేస్తున్నాడని, మాకు కులం పేరు పెట్టి దూషిస్తున్నాడని చెప్పేసి మాట్లాడి ఇతని మీద కాకుండా వేరే ఒక హిందువును పట్టుకొని వేరే హిందువు మీద ఇతనికి తెలియకుండా ఇతనితోనే అట్రాసిటీ కేసు పెట్టించారు. వీళ్ళ ఫ్యామిలీని కుంభాల స్వామి వాళ్ళ పాప ఫోటో, చిన్నపిల్ల ఫోటో, పాప ఫోటో, వైఫ్ ఫోటో పెట్టి వాళ్ళని. సరే, ఇవన్నీ అందరికి తెలుసుగా. ఈ కరాటే కళ్యాణి గారు శివశక్తి గురించి మాట్లాడిన మాటలు ఇవన్నీ అందరూ తెలుసు. ఏమయ్యా కరుణాకరు, పాస్టర్ కొడుకు చైన్ కొట్టేశాడు, ఓకేనా, నువ్వు పెట్టావు. అది ఎంతవరకు నిజమో మాకైతే తెలియదు. ఓకే, ఒకవేళ పాస్టర్ కొడుకు నిజంగానే చైన్ కొట్టేశాడు అనుకో, 100కు కాదు 1000కి 1000% తప్పేగా. మరి ఏదో పాస్టర్ కొడుకు చైన్ కొట్టేశాడని చెప్పి నువ్వు
మొత్తం ఈ ఆంధ్ర తెలంగాణ దేశంలో ఉన్న పాస్టర్ల కొడుకులు అందరూ చైన్లు కొట్టేసాడు మాట్లాడతావు ఏంటయ్యా నువ్వు? బుద్ధి ఉందా నీకు? బుద్ధి ఉందా లేదా? అంటే నీ ఇష్టం వచ్చినట్టు మత గొడవలు పెట్టేసేసి రాష్ట్రాల్లో మత గొడవలు సృష్టించేస్తే అయిపోయిద్దా? జరగనేమో అంత ఆషామాషిగా జరగనేమోమ్మా. ఇంతకాలం నీ మాటలు, నీ కళ్ళబొల్లి మాటలు అన్నీ చక్కగా నీకు నచ్చినట్టు చేసుకున్నావు. జరగదు. తగ్గి చక్కగా గొడవలు లేకుండా మాట్లాడు. నీ భాగవతాల గురించి కరాటే కళ్యాణి గారు చెప్పిన అంతా 2 రాష్ట్రాల ప్రజలందరూ బ్రహ్మాండంగా కళ్ళప్పనిచ్చి చూశారు. ఇప్పటికీ వీడియోలు ఉన్నాయి. నువ్వేం పెద్ద ప్రధానమంత్రి తర్వాత ప్రధానమంత్రి ఏం కాదు. నువ్వు కూర్చొని జడ్జిమెంట్ చేస్తా యూట్యూబ్లో కూర్చొని మాట్లాడటానికి. తగ్గమ్మా కరుణాకరు. నీ స్థాయి ఏందో ఒకప్పుడు, ఇప్పుడు నీ స్థాయి ఏందో, శివశక్తిని అర్థం పెట్టుకుని నువ్వు ఎంత సంపాదించావో అన్ని తెలుసు. నీ ఇల్లు వాకిళ్ళు ఏంటి, హైదరాబాద్లో ఎక్కడ ఉంటావు కూడా అన్ని తెలుసు. మాకు అన్ని తెలుసు. తగ్గాలి. తగ్గేలా చేస్తాం. అర్థమైందా? నువ్వు బెదిరించి లేదంటే నీ మనుషులతో ఫోన్లు చేపించి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన ట్రోలింగ్ పోస్టులు పెట్టించి యూట్యూబ్లో మా మీద వీడియోలు చేయించుకుంటూ భయపడేది లేదు కరుణాకర్. భయపడేది అస్సలు లేదు. అర్థమైందా? 10 ఏళ్ల కిందట ఏంటి నీ స్థాయి ఏంది? 10 ఏళ్ల కిందట సిహెచ్ సాంబశివరావు అన్న నీ స్థాయి ఏంటి ఎప్పుడో చెప్పేశాడు ఆయన వీడియోలో. 10 ఏళ్ల కిందట నీ స్థాయి ఏందో మొత్తం అంతా. ఈరోజు ఏదో ఒకప్పుడు చినిగిన బట్టలు వేసుకొని ఇస్త్రీ షర్ట్లు లేకపోతే ఎట్లయితే నువ్వు వీడియోలు చేసావు, ఈరోజు నీ వ్యవహారం ఏందో అందరూ చూస్తున్నారు. నువ్వు ఎంత ఎదిగావో, ఎంత సంపాదించావో శివశక్తిని అడ్డం పెట్టి అందరికి తెలుసు. ఈరోజు పాస్టర్ కొడుకు చైన్ కొట్టేశాడు అని చెప్పి హిందువుల బాబాలు రేపులు చేయట్లా, చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేయట్లా. అది నిన్న కాక మొన్న పూజారి గంజాయి మొక్కలు నాటాడంట దేవాలయంలో. ఇవి కనపట్లేదా నీ కంటకి? ఇవి కనపట్లేదా? ఎవరికి చెప్తావు? బయట యూట్యూబుల్లో పులరిసినట్టు అరవటం, సాటుకు వెళ్ళి పిల్లిలాగా అందరితో కలివిడిగా మాట్లాడతాం. మీరు అన్నీ తెలుసు, మాకు అన్నీ తెలుసు. బయటకు వచ్చి యూట్యూబ్లో పోరాట యోధుల్లాగా చేయటం, చాటుగా యూట్యూబ్ లైవ్ అయిపోయిన తర్వాత, వీడియోలు అయిపోయిన తర్వాత నీ కాల్స్, నీ వ్యవహారం, నీ తతంగం మొత్తం తెలుసమ్మా కరుణాకర్. మొత్తం తెలుసు. నువ్వు తగ్గాలి. ఈ మత గొడవలు పెట్టడం ఏంటి? ధర్మం పేరుతో, మతం పేరుతో ఈ మత గొడవలు పెట్టి మనుషుల మధ్య ఈ రాష్ట్రాలను నాశనం చేసే ఈ ఆలోచనలు మానుకో. అర్థమైందా? మానుకో. కేసులకు భయపడిన మాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. క్వశ్చన్ చేస్తానే ఉంటాం. పట్టుమని నువ్వు ఇబ్రాహీంపట్నంలో అక్కడ కొటికలపూడిలో మీటింగ్ పెడితే 2000 మంది రాలా. నువ్వు పెద్ద పీకే గాడివి. ఏమయ్యా ఏమొస్తుంది నీకు మత గొడవలు పెడితే? పొద్దున్న లేస్తే నీ ఛానల్లో క్రైస్తవులు, ముస్లింలు, పాస్టర్లు బైబిల్ లేకుండా ఇంకో వీడియో ఉంటుందా? బ్రతకగలవా? వాళ్ళ పేర్లు చెప్పకుండా లేదు. నీకు పూట గడవరు వాళ్ళ పేర్లు చెప్పకుండా. ఇప్పుడు గడుస్తుందిలే, ఎందుకంటే సంపాదించావుగా. శివశక్తిని అడ్డం పెట్టుకొని ఇప్పుడు సంపాదించావు. ఇప్పుడు నువ్వు బైబిల్ గురించి మాట్లాడపోయినా, యేసు ప్రభు గురించి, ముస్లింల గురించి, పాస్టర్ల గురించి మాట్లాడపోయినా కూడా హ్యాపీగా బ్రతుకుతావు. ఎందుకంటే అడ్డగోలుగా నువ్వు రాళ్లు కొట్టి, రప్పలు కొట్టి, పొద్దున్నే క్యారేజీ కట్టుకొని సాయంత్రం దాకా చెమట వచ్చి కష్టపడిన డబ్బు ఉంది కదా, ఆ డబ్బుతో ఈజీగా చక్కగా బ్రతుకుతావు. ఆపమ్మ కరుణాకరం, ఆపాలి. ఇంకా ఈ మత గొడవలు పెట్టడం. నేను చెప్తున్నా, హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అందరూ బాగుండాలి, అందరికీ జిందాబాద్ కొడుతున్నా. ఏది నువ్వు చెప్పు? భారతదేశానికి జై కొడుతున్నా. నువ్వు చెప్పు? హిందువులకు జై కొడుతున్నా, ముస్లింలకు జై కొడుతున్నా, క్రైస్తవులకు జై కొడుతున్నా. నాలో ఎటువంటి దుర్బోధ లేదు, దురాశ లేదు. మనుషులందరూ బాగుండాలని నేను జై కొడుతున్నా. నువ్వు కొట్టవా? క్రైస్తవులకు జై కొట్టు, ముస్లింలకు జై కొట్టు. నువ్వు కొట్టలేవు. ఎందుకంటే నువ్వు అలా కొట్టావు అనుకో, కొట్టిన నాడు అయిపోయింది నీ చాప్టర్. నీకు ఎవడో డబ్బులు వేయడు. నువ్వు ఎందుకంటే క్రైస్తవుల్ని, ముస్లింలని, బైబిల్ గ్రంథాలని, యేసు ప్రభుని బూతులు తిడుతూ ఇన్నేళ్లు బాగా సంపాదించావు కదా. ఏమయ్యా శివశక్తి అంటే ఏమన్నా సుప్రీంకోర్టు సంస్థ? సుప్రీంకోర్టా? కనీసం జిల్లా కోర్టు కూడా కాదుగా. మరి ఎందుకు ఏం చూసుకున్నాయా అంత పీకుడు మాటలు మాట్లాడుతున్నావు? భయపడతారా? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే భయపడతారనుకున్నావా కరుణాకరం? నీ ముండలకు చెప్పు. నీ ముండలంటే మళ్ళీ తప్పుగా అనుకునేవు. నీ ముండలో యూట్యూబ్లో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు చూసావా మగవాళ్ళు, ఆ ముండలు నేను అనేది. నీ ముండలంటే మళ్ళీ ఇంకా నువ్వు ఇంకొక ద్వంద్వార్థం, డబుల్ మీనింగ్కి వెళ్ళిపోతావు. నేను అందదు అది కదయ్యా. యూట్యూబ్లో మొరుగుతున్నారు చూసావా కుక్కలు, వాళ్ళకి చెప్పుకో, వాళ్ళు వింటారు. మేమెందుకు వింటాం? భారతదేశ బాగు కోసం మాట్లాడేవాళ్ళం,
మనుషులందరూ బాగుండాలి, ఐక్యత కోసం మాట్లాడాలి. మేమెందుకు భయపడతామా? మేమెందుకు భయపడతాం? మీ ట్రోలింగ్లకి, మీ నెగిటివ్ ట్రోలింగ్లకి, లేకపోతే మీ బెగ్గర్లు, ఆర్ఎస్ఎస్ బెగ్గర్లు ఉన్నారు కదా, మీ సీక్రెట్ ఏజెంట్లు, అట్లాంటి వాళ్ళు మురిగిస్తే భయపడతావా? పేద పూజారులు ఉన్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో. వాళ్ళని గుర్తించు, బయటకు తీసిరా, వాళ్ళని ఆదుకో. గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఏమేం కావాలో ఇప్పించే ఫైట్ చేయండి. అత్యాచారాలు జరుగుతున్నాయి ఆడపిల్లల మీద, వాటి గురించి మాట్లాడండి. నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడండి. రైతులు గిట్టుబాటు ధర రావట్లా మాట్లాడండి. ఆంధ్ర తెలంగాణలో గంజాయి కల్చర్, పబ్ కల్చర్, డ్రగ్స్ ఇవన్నీ వచ్చేసాయి, వాటి గురించి మాట్లాడండి. అత్యాచారాలను అరికట్టండి, చిన్నపిల్లల మీద అత్యాచారాలు అరికట్టండి. ఇవేం చేయవు. నీకు ధర్మం, మళ్ళీ నువ్వు ధర్మ పోరాట యోధుడు. ఎవడికి చెప్తావు ఈ మాటలు? కరుణాకరు 10 ఏళ్ళు మాటలు చెప్పేసేసి గడిపేశావు. ఎవడికి చెప్తావు? భారతదేశం ఏమన్నా మీ అమ్మ మొగుళ్ళుదే? లేకపోతే క్రైస్తవులు, ముస్లింలు ఏమన్నా పక్క దేశాల నుంచి వచ్చారా? ఈ భారతదేశం ఏమన్నా మీ జాగీరా, మీ తాతల జాగీరా? మీ ఇష్టం వచ్చినట్టు చెప్తే జరిగిపోవటానికి, లేకపోతే మీరు ఆడిందే పాట, పాడిందే పాట, అందానా అంటే అన్ని జరిగిపోవటానికి? ఆట తెస్తాం, గుర్తుపెట్టుకో. మనుషుల మధ్య తగాదాలు పెడితే, తాటతోలు అన్ని తెస్తాం. మనుషులందరూ బాగుండాలని కోరుకోండి. మనుషుల మధ్య తగాదాలు వద్దు, మత గొడవలు వద్దు. ఏం సాధిస్తారు మత గొడవలు పెడితే? ఏం సాధిస్తారా? చక్కగా శ్రీరాముడు గొప్పతనం చెప్పండి ఉదయం పూట. లేకపోతే ఈ పాస్టర్ మీద చేసే వీడియోలు అయ్యో వాడి గురించి చెప్పండి. చెప్పరు. శ్రీరాముడు గొప్పతనం చెప్పరు, రామాయణం గొప్పతనం చెప్పరు, వేదాలు, ఉపనిషత్తులు చెప్పరు, వర్ణ వ్యవస్థ గురించి చెప్పరు, ఏం చెప్పరు. కానీ క్రైస్తవులను తిట్టాలి, బూతులు తిట్టాలి, డబ్బులు వేసుకోవాలి, ధర్మం కోసం పోరాడుతున్నామని ఫోన్పేలు, జీపేలు, అకౌంట్ నెంబర్లు పెట్టాలి. ఇది మీ బతుకు. మళ్ళీ మీరు నీతి వాక్యాలు వల్లేస్తారు. పాస్టర్ కొడుకు చైన్ దొబ్బేశాడు. ఏమైంది చైన్ దొబ్బేస్తే? వెళ్ళి కేసు పెట్టమనండి. చట్టం లేదా? మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ల కొడుకులు చైన్లు దొంగేసే పనులు, దెబ్బేసే పనుల్లో ఉన్నారా? ఎంతమంది పాస్టర్లు సేవ చేయట్లేదా? మిషనరీలు చేసినట్టు అనాథలకి మీరు ఎంతమంది? నీకు దమ్ము ఉంటే నువ్వు అక్రమంగా క్రైస్తవుల్ని, పాస్టర్లను తిట్టడం వల్ల నీకు వచ్చిన డబ్బులు ఏ ఉండే చూసావా? కుదిరితే అనాథ శరణాలయం పెట్టు, లేదంటే వేదాలు నేర్చుకునే పిల్లలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వేదాలు నేర్పించే స్కూల్ పెట్టు. లేదా నిజంగా హైందవ ధర్మం కోసం పాటుపడే వాళ్ళందరినీ ఒక చోట తీసుకొచ్చి వాళ్ళ క్లాసులు చెప్పించి ఇవి చేయి. బూతులు తిట్టుకుంటా పాస్టర్ కొడుకు జైన్ దొబ్బేస్తే ఉరిశిక్ష చేస్తారా ఆ పాస్టర్ కొడుక్కి? చట్ట ప్రకారం కేసు. నీ యూట్యూబ్లోకి వచ్చి మురిగితే ఏమవుతుంది? బాబాలు రేపులు చేయట్లేదా? చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేయట్లేదా? బాబాలు ఎవరో ఇష్టం వచ్చినట్టు అమ్మవారి గురించి మాట్లాడలేదా? మాట్లాడినందుకేగా కరుణాకరణ పోలీస్ స్టేషన్ పిలిచారు. తెలంగాణలో సెగ ఊగిందని చెప్పి ఆడవాళ్ళు దేవత పేరు చెప్పి డ్రామాలు వేయట్లేదా? ఇవన్నీ కనపట్లేదా? ఇవి తప్పులు కాదా? ప్రతి దాంట్లో ఉంటారా దొంగలు. అందరు దొంగలే, నువ్వు దొంగలే, నేను కూడా దొంగ, నా కొడుకునే. ఎవడు నీతిమంతుడు ఉన్నాడు ఈ భూమి మీద? నువ్వు పెద్ద సుప్రీంకోర్టు జడ్జి లాగా తీర్పులు తెచ్చేస్తావేందా కరుణాకరు? ఏంది నీ చదువేంటి? నీ స్థాయి ఏందాయా? క్రైస్తవులని బూతులు తిట్టకుండా, ముస్లింలను బూతులు తిట్టకుండా ఉంటే ఏంది నీ స్థాయి? ఈరోజు ఇసుక అమ్ముకునేవాడు, ఇంకా ఊరిలో ఇసుక అమ్ముకునేవాడివి. భయపడదాం ఉంది పాస్టర్లని. ప్రవీణ్ పగడాల గారు చచ్చిపోతే, చంపేస్తే రోడ్డు ఎక్కి ఎంతమంది వచ్చారు చూశారు కదా. క్రైస్తవుల ఐకమత్యం ఎట్లా ఉంటుందో చూడలేదా? అలాంటి పరిస్థితులు వద్దు. ఎందుకో తెలుసా? రాజకీయాల్లో మొత్తం ఉంది హిందువులే. నువ్వు ఏదైనా వాగేటప్పుడు వెనక నా తోటి హిందువులు ఉండారు రాజకీయాల్లో, పదవుల్లో, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుందని సిగ్గు తెచ్చుకోరా కరుణాకర్. నువ్వు చేసే రచ్చ వల్ల వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలుగా గెలుపొందాలని చెప్పి ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. నువ్వు చేసే అరాచకాలకి క్రైస్తవులు, ముస్లిం అందరూ ఒక తాటి మీదకి వచ్చి రాబోయే రోజులు ఒక గుద్దారు అనుకో, వాళ్ళకి నచ్చిన పార్టీలకి అడ్రస్ లేకుండా పోతారు, గుడ్డలు తీసుకొడతారు. తర్వాత మంచి పనులు చేయరా, మంచి పనులు చేయి. సన్మానాలు చేస్తారు సమాజం. మంచి కోసం పోరాడు, నీతి నిజాయితీగా హైందవ ధర్మం కోసం పోరాడు. మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తాం, వచ్చి పక్కన నిలబడతాం. ఈ మత గొడవలు పెట్టి అంటే ఒకటి చెప్తున్నా కరుణాకర్, వినమ్మా. దొంగనా కొడుకులందరినీ తీసుకొచ్చి ఇదిగో ఆ బాబా వల్ల, అక్కడ ఆడి హిందువు, ఆడి వల్ల మోసం చేశారని కట్టు కథలో 100 మందితో తీసుకొచ్చి చెప్పిస్తా. రోజుకు ఒక వీడియో.
లేనివి సృష్టించి చెప్పేస్తా. అవుతుందా? అది చెల్లుబాటు అవుతుందా? కరెక్టేనా? కాదు కదా, తప్పు కదా. కాబట్టి సమాజం కోసం, మంచి సమాజం కోసం, బెటర్ సొసైటీ కోసం పనిచేయి. చక్కగా నిజాయితీగా హైందవ ధర్మం కోసం పనిచేయి. పేద పూజారుల కోసం పనిచేయి. వాళ్ళని వెలికితీ, వారి బిడ్డలకి ఆర్థికంగా ఆదుకోండి చదువు కోసం. అత్యాచారాల గురించి అందరం కలిసికట్టుగా పోరాడదాం. భారతదేశ అభివృద్ధి కోసం పోరాడదాం. 2 తెలుగు రాష్ట్రాల మత గొడవలు లేకుండా మనుషులందరూ ఒకటే, మానవత్వమే గొప్పదని తెలియజేద్దాం. అందరం కలిసి హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అందరూ బాయి అనుకుంటా ఒకరినొకరు కౌగిలించుకొని. అంతేగాని ఈ రకంగా పాస్టర్ కొడుకు చైన్ దెబ్బేశాడు, అయితే పాస్టర్ కొడుకు అత్యాచారం చేశాడు, ఏమవుతుందయా? మనుషులు అందరూ దేవుళ్ళు కాదు వీళ్ళు. హిందూ అయినా ముస్లిం అయినా ప్రతి ఒక్కరు తప్పులు చేస్తాడు. చేయరా? నువ్వు చేయట్లేదా తప్పులు? మాకు తెలీదా? అందరికీ తెలుసు. నాకు ఇంకా ఎక్కువ తెలుసు. కాబట్టి కరుణాకరు స్థాయికి తగ్గట్టు మాట్లాడు. ఏంటి నా స్థాయి ఏంటంటామేమో? నా స్థాయి ప్రజలను ఆదుకునే స్థాయి, నా స్థాయి మానవత్వం, నా స్థాయి హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అందరూ బాగుండాలి, నా స్థాయి భారతదేశం బాగుండాలి. ఇది నా స్థాయి. నీ స్థాయి ఏందమ్మా? నీ స్థాయి ఏందో చెప్పు. ఏముండదు నీ స్థాయి? గొడవలో పెట్టుకోవటం, డబ్బులు సంపాదించుకోవటం, అంతే కదా. అది నీ మీద ఎవరు స్పందిస్తాడో స్పందించడో కరుణాకరో నాకైతే తెలియదు, కానీ నేనైతే గట్టిగా స్పందిస్తాను, అందులో డౌటే లేదు. అది ఎట్లా స్పందించాలంటే నువ్వు నీ పనులన్నీ ఆపేసి నా మీద ఫోకస్ పెట్టి, నా ఇల్లు వాగిల్లు ఎక్కడ, అసలు నా గురించి ఏంటి ఎంక్వైరీ తీసేంతగా స్పందిస్తా, గుర్తుపెట్టుకో. అది నా ఇల్లు వాగిల్లు ఏంటి, నాకేమన్నా ఇక్కడ అభ్యంతరకరమైనటువంటి ఏమైనా ఉండే, మొత్తం ఫోకస్ పెట్టి నా గురించి ఆలోచన చేసేటట్టు చేస్తా, ఆ రకంగా స్పందిస్తా. కాబట్టి అలా స్పందించాలని కోరుకుంటున్నాను. కాబట్టి హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అందరూ బాగుండాలి, భారతదేశం బాగుండాలి, మానవత్వమే చివరికి మిగులుతుంది, కులాలు మతాలు కాదు. థ్యాంక్ యూ సో మచ్.